హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మన ఛానల్‌లో లాంగ్ వీడియో అండి. ఇది కూడా 3 మినిట్సేని. ఇక్కడైతే మీకొక షార్ట్ వీడియోలో నేను చెప్పాను. మేము ఒక ఫంక్షన్‌కనేది ఆటోమేటిక్‌గా అంటే అనుకోకుండా వెళ్ళవలసి వచ్చిందని. ఈ ఫంక్షన్ అయితే మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ పాపదండి వానీల ఫంక్షన్ అనేది. నాకిక్కడైతే వీడియో అనేది నేను షూట్ చేయననుకున్నాను. బట్ నాకెందుకో ఈ డెకరేషన్ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకెవరికైనా యూజ్ అవుద్దనుకోనైతే చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఫ్లవర్స్ లల్లీ బాగా అమ్మాయినైతే కలువ పూల ఉంది కదా! లోపలెళ్లి అయితే తెచ్చారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా లోపలెళ్లి వచ్చే విధంగా అయితే సెట్ చేశారు. ఇంకోటండి ఈ ఫంక్షన్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర కంటే కొంచెం దూరాన జరిగింది. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి కూడా ఆ డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. అదైతే చిన్న క్లిప్ అనేది నేను షూట్ చేయలేదు. అంటే మార్నింగ్ టైమ్ అప్పుడైతే మేము వెళ్ళలేదు కదా! వీడియో అనేది తీయలేదు. ఇక్కడైతే చాలా భలేగా వచ్చిందండి. మీకెవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ అనేది మీరు చేశారనుకోండి. నేను ఒక కామెంట్ కింద ఈ డెకరేషన్స్ మొత్తం వాళ్ళ నంబర్ అనేది నేను ఇస్తాను తెలుసుకొని. అలాగే ఇక్కడ నుండి అక్కడ ఫంక్షన్ కూడా అక్కడే అవ్వడంతోనే చాలా బావుంది. ఆ డెకరేషన్‌కి తగ్గట్టు మన ప్లేస్ కూడా ఉండాలండి. అంటే కొంచెం వెడల్పు ప్లేస్‌లో ఏవైనా పొలాలు గాని, ఏదైనా ఖాళీ ప్లేస్ గాని పెద్దదుంటది. దానికైతే సెట్ అవుతుంది. ఇక్కడ కౌంటర్స్ కూడా 3 కౌంటర్ పెట్టారు. అయినా సరే క్రౌడ్‌గా ఉంది. ఇక్కడైతే ఆ పాపని కొంచెం డాన్స్ ఇలా సాంగ్స్ వేశారు. డాన్స్ వేయమంటున్నారు. అక్కడైతే అది గాలికి వెళ్ళిపోయినట్టు, ఊగిపోయినట్టు అయిపోతుంది కదా! వాళ్ళ ఫాదర్ అయితే వెళ్లి పట్టుకోవడానికైతే వెళ్లారు. అది ఇంకా చూసేదానికంటే వాళ్ళు వీడియో షూట్ ఉంటది కదా! వాళ్ళైతే ఇంకా బాగా తీస్తారు. ఇవన్నీ చిన్న చిన్న మెమోరీస్ అండి. ఇవంతా ఈరోజు మర్చిపోయినా మనం వీడియో చూసేటప్పుడు ఇంకా ఆ పాపకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేటప్పుడు కూడా చూసుకుంటే ఎంత బావుంటుందో కదా! ఇవన్నీ మెమోరీస్. ఇక్కడైతే మేము వీడియో మొత్తం అంటే డాన్స్ అనేవి వేస్తుండగా అందరూ చూస్తున్నారు భోంచేసి. నేను కూడా చేయకుండా మరీ చూస్తున్నాను. ఇక్కడైతే మాకన్నారు భోంచేసి చూడండని. నేనైతే వేగంగా వెళ్ళిపోవాలనుకున్నాను వచ్చి మా పిల్లలు ఏడుస్తున్నారని. నేను వేగంగా వెళ్ళిపోవాలనుకునేటప్పటికి క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నా పక్కనున్నారు చూసారా మా అక్క వాళ్ళ పాపలు. ఇక్కడ మా సిస్టర్ అనేది ఆ యెల్లో కలర్ చూడండి ఫ్రాక్ ఉంది. నేను వెళ్ళేసరికి ఇదే ఫస్ట్ అలా వెళ్ళడము. అక్కడైతే డాన్స్ అనేది వేస్తున్నారు. వాళ్ళు డాన్స్ అనేది ఈవెంట్ వేసేవాళ్ళు వేరేగుంటే, మనలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మనలో ఎవరైనా వెయ్యొచ్చు. తనైతే వేస్తున్నారు. నేను వెళ్ళేసరికి మా చెల్లి డాన్స్ అనేది వేస్తుంది. అందుకే కొంచెం చిన్న వీడియో అనేది తీశాను. అక్కడి నుండి వచ్చేసరికి ఇంటికి వెళ్ళేసరికయితే మా పిల్లలు కూడా ఆ రోజైతే ఏడవకుండా మంచిగే ఉన్నారండి పడుకొని లెగిసైతే. ఒకసారి ఇది చూడండి. ఇది చూసేటప్పటికి నాకు అర్థమైపోయింది. నేను ఇంటికి త్వరగా వెళ్ళినట్లే ఉన్నానని. ఎంత క్రౌడ్‌గా ఉందో. ఇంత పెద్ద ప్లేస్ అవతలకి అంతమంది జనాలనే ఉన్నారు. ఇంకా తక్కువ చిన్న ప్లేస్ అయిందనుకోండి మరి అసలు చెప్పవసరం లేదు. ఇంకా నేను మా తమ్ముడు వెళ్ళాము. ఇక్కడ ఫంక్షన్ లాగే అండి ఐటెమ్స్ కూడా బాగా పెట్టారు. మటను, దాంట్లో బోటి, ఇంకా తలకాయ కూర, చికెన్ 65 ఇంకా వేరే కూర అంటే ఫ్రై కూరలు, ఇంకా వెజ్ తిన్నోళ్ళు వెజ్, ఇంకా నాన్ వెజ్ తిన్నోళ్ళకి నాన్ వెజ్‌గా సెపరేట్‌గా పెట్టారు. నాకైతే బోటి, తలకాయ కూర ఇలాంటివేమి నచ్చవు. జస్ట్ చికెనున్ని, ఇంకా మటన్ అనేది వేసుకొని బిర్యానీ తినేసైతే మేము వచ్చాము. అప్పటికి కూడా మాకసలు ప్లేట్లనేది ఏం అంటే తీసుకోలేకపోయామండి. అక్కడ మా పిన్ని అనేది తీసుకొని తెచ్చి ఇచ్చింది. ఇక్కడ మా అక్క వాళ్ళ పాపలున్నారు చూసారా! నాతో అంటే భోంచేస్తున్నారు. మాకు ఒకరికొకరు తెలియకుండా అయితే అలాగా అక్కడ అందరికీ చూసైతే మేము షాకయిపోయాం. నువ్వు వచ్చావా అనుకోనైతే. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి. అలాగే ఈ డెకరేషన్ కోసం మీకేమైనా కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే కింద నంబర్ అనేది ఇస్తాను.